అదిరెన్ సెంట్ల మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సర్వ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దొరుకుతున్న వజ్రాలు. ఆయలేలిన సీమ రత్నాల సీమ అనే నానుడికి నిదర్శనం ఇదే. నంద్యాల జిల్లాలో లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యం. వాగులో వజ్రాల వేట. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామం వద్ద అయితే సర్వ నరసింహస్వామి సాక్షిగా ఇక్కడ వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. అయితే మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు. అయితే ఇక్కడ వాగుల్లో వజ్రాలు వెతుకుతూ చాలా మందికి అయితే రోజుకి కనీసం అంటే 2 నుండి 3 వరకు అయితే వజ్రాలు అయితే లభ్యమవుతాయి. అయితే దీంతో ఇది తెలుసుకున్న స్థానికులు కావచ్చు, ఇతర ప్రాంతాల ప్రజలు అయితే తండోపతండాలుగా ఇక్కడ అయితే వజ్రాలు వెతికేందుకైతే వస్తున్నారు. మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు. చాలా మటుకు వాళ్ళకి వజ్రాలు కూడా దొరికాయని చెప్తున్నారు, చూపిస్తున్నారు. సాక్షాత్ మనం చూస్తున్నారు, చూడొచ్చు. ఇవి వజ్రాలు చాలా మటుకు వజ్రాలు అయితే వాగులో దొరికాయని చెప్పేసి అయితే మహిళలు కావచ్చు, ఇక్కడ చాలా మంది కూడా చెప్తున్నారు. ఈ వజ్రాలు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ కొన్ని అయితే వజ్రాలు అని అయితే నిర్ధారించడానికి అయితే ఇంకా సమయం పడుతుంది. చాలా మటుకు అయితే చాలా మంది తండాలుగా అయితే వజ్రాలు వెతికేందుకు అయితే వస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంటే మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాగులో నీళ్ళల్లో మొత్తం జల్లడ బట్టి వెతకడం అయితే జరుగుతుంది. కొందరిని అడుగుదాం ఎక్కడి నుండి వచ్చారు, వజ్రాలు దొరికాయి లేదా. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చినారు? మదనపల్లి నుండి వచ్చారా? ఎందుకు వచ్చిన రేటుకి వజ్రాలు దొరికినాయా మీకు? లేదు సార్, దొరికినలేదు, దొరకలేదు. ఎన్ని రోజులు వచ్చి మీరు? మేము వచ్చి 1 వారం అయితే వారం నుండి వెతుకుతున్నాను. 1 వారం నుండి వస్తాను సార్. ఒకటే దొరికిందా? లేదు సార్. మరి ఇప్పుడు చేతిలో ఏంటి ఇవి? తెలుసుకోవాలి సార్. ఇవి అంటే వజ్రాలు కాదు తెలియదు, కానీ దొరికినాయి, తీసి పెట్టుకున్నారు. వజ్రాలు అయితే ఇవి వజ్రాలు అయితే వాళ్ళే తీసుకుంటామని చెప్తాను. ఎవరు తీసుకుంటారు ఇక్కడ వజ్రాలు? అయితే కొన్ని కొనే వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా దొరికిందా వజ్రాలు? దొరికినాయి సార్, చాలా మంది దొరికినాయి. అంటే ఇక్కడ మొత్తం అందరూ కూడా వజ్రాలు వెతికేందుకు వచ్చినారు. అంటే కొందరు చూసేందుకు వచ్చి కూడా ఇక్కడ వెతకడం అయితే ప్రారంభిస్తున్నారు. అయితే కొందరికి వజ్రం దొరికిందని చెప్పేసి కొంచెం తెలియడంతో కొందరు అది వజ్రం ఎలా ఉందో చూడాలని చెప్పి కూడా ఆసక్తి గల వ్యక్తులు అయితే మనం చూస్తున్నాం. ఒకవేళ వజ్రం దొరికిందనుకో, అది వజ్రమా కాదా అని చెప్పి నిర్ధారించడానికి ఒక పరికరం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇతని దగ్గర అయితే ఒక పరికరం ఉంది. ఎలా ఉపయోగిస్తారు ఇది? ఎలాంటి డైమండ్ అయితే అరుస్తుంది, మిషన్ డైమండ్ అయితే అరుస్తుంది. ఒకసారి చెక్ చేసి వస్తుంది చూడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, వాళ్ళు కొందరు మహిళలు అదే పనిగా చాలా సమయం కొద్దీ వేచి చూసి కొన్ని రాళ్ళు అయితే తీసుకొచ్చారు. అయితే అది వజ్రమా రాళ్ళ అని చెప్పి చూసే కొద్దీ అయితే ఇదైతే ఇది వజ్రం అని చెప్పేసి ఆశతో వచ్చినారు. కానీ ఒక చిన్న పరికరంతో అది వజ్రం కాదని తెలుస్తుంది. అంటే ఇప్పుడు అది వజ్రం అని చెప్పేసి చాలా మటుకు వాళ్ళు భావించి ఆశపడవచ్చు, కానీ వజ్రం కాదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ మిషన్ ద్వారా కూడా ఇది ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది వజ్రం కాదు, ఒక సేమ్ అదే వజ్రం కాలర్, కానీ ఇదే ఈ పరికరం ద్వారా ఇది ఒక్కసారి ఇట్లా చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ వరకు వస్తుంది. ఆ బీప్ సౌండ్ కింద వచ్చిందంటే ఇది వజ్రం అని చెప్పి తెలుస్తుంది. అయితే మనం ఇతనితో అడుగుదాము. అయితే చెప్పండి, ఎప్పుడైనా మీరు వెతికినప్పుడు ఏమైనా డైమండ్ దొరికిందా? దొరికింది. ఎన్ని డైమండ్ దొరికినాయి? ఇప్పుడే ఒకటే దొరికింది. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చాను, గుంటూరులో ఇక్కడికి వచ్చాను, దొరికింది. ఆయన అమ్మనాడు వెళ్ళిపోయాడు. ఎంత వరకు వజ్రాలు ఇప్పుడు లభ్యమవుతాయి? ఎంత కాస్ట్ ఉంటుంది? మనం వచ్చి ఇప్పుడు 3 రోజులు అయింది మన దాల్లో. వచ్చాను, ఇవాళ ఒకటి దొరికింది. నిన్న ఒకటి దొరికింది. అమ్మనాడు 9 లక్షలు అడిగి అమ్మన్నాడు. ఎంత సైజు దొరుకుతుంది? ఎంత సైజు అన్న? ఎంత సైజు అయితే 9 లక్షలు. 9 లక్షలు దొరికింది. అయితే దొరికింది అమ్మన్నాడు. ఇప్పుడు ఒకటి దొరికింది 20,000 అడిగి అమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. 20 లక్షలు అడిగారా? 20,000 అడిగా, చిన్నది. నిన్న 9 లక్షలు దొరికింది. అంతే. ఈ పరికరము ఎక్కడ తీసుకొచ్చి ఆన్లైన్ లో దొరుకుతుంది? వీడియో కొన్నాను 10,500. దీని వల్ల చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోనే 500కు ఉంది, 700కు ఉంది, 1000 రూపాయలకు ఉంది, 20,000కు ఉంది, 50,000కు ఉంది. అది అన్ని ఒకటే కంపెనీ. నాది నీళ్ళు వేసినా పనిచేసింది. నాణ్యత మటుకు కరెక్ట్ తెలిసిపోతుంది. సౌండ్ వచ్చిందంటే అది వజ్రం గ్యారెంటీ. మోగిపోద్ది, ఇలా మోగిపోద్ది. ఒకసారి ఏమన్నా మోగేది మన వజ్రం మొత్తం సౌండ్ పెంచడానికి అది మొత్తం వెళ్ళిపోద్ది. మొత్తం ఉన్న పాయింట్ మొత్తం డైమండ్ కాకపోతే 1, 2, 3, 4, 8 దాటిందంటే డైమండ్. పెట్టండి ఒకసారి. 8 దాటితే డైమండ్. ఇంకా ఇటు వస్తుంది. ఒకవేళ డైమండ్ అయితే 8 దాటుతుంది, రెడ్ వస్తుంది. అది డైమండ్ నిర్ధారించు. అది ఊరక డైమండ్ లాంటి పోలింది చూపించమంటే చూపిస్తా. డైమండ్ పోలినాడు నా కాడ. చూపించండి. ఆ డైమండ్ ఎలా ఉంటుంది, ఆ డైమండ్ పోలిన డైమండ్ అయితే ఉంది, అది ఒకసారి చెక్ చేసి పరికరం ద్వారా ఆ డైమండ్ ఎలా పనిచేస్తుందో కూడా మనం చూడొచ్చు. ఇది ఒరిజినల్ డైమండ్ అని చెప్తున్నాడు. దాన్ని టెస్ట్ చేస్తాడు ఇప్పుడు ఈ మిషన్ తో. చూసాను నేను. మిషన్ మోగదు. ఓకే, అంటే డైమండ్ లాంటిది, ఒరిజినల్ కాదు. ఓకే, ఒరిజినల్ అయితే మోగిద్ది దాంట్లో. ఓకే, సేమ్ డైమండ్ ఇలాగే ఉంటుంది కదా, డైమండ్ కాదు ఇది. సేమ్ ఇలాగంటే డైమండ్ ఉంటుంది. అయితే ఇది అయితే డూప్లికేట్. ఇప్పుడు చూద్దాం ఈ డూప్లికేట్ కూడా మోగుతా లేదో సార్ చూద్దాం. మోగదు అంటే ఇదైతే డైమండ్ కాదు, సేమ్ ఇలాగా ఉంటుంది డైమండ్ అని చెప్పేసి. ఓకే,
ఇదైతే కరెక్ట్ చేస్తారు కొంచెం 12,000 చేసింది. డైమండే కాకపోతే మోగదు అది. ఓకే ఓకే. ఒరిజినల్ అయితే మోగిద్ది దాంట్లో, డూప్లికేట్ మోగవు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? గుంటూరు మాది. గుంటూరు పక్కన వజ్రాలు వెతికేందుకు వచ్చినావా లేదంటే కొనేందుకు వచ్చినావా? ఏమన్నా మనం కొనాలనుకుంటే చిన్న చిన్న అయితే కొంటావు, 1,00,000 3,00,000 అయితే 1,00,00,000 రూపాయలు కొంటాడు. జొన్నగిరి అన్నాడు, ఆయన అయితే కొంటాడు. అంటే మీరు కొంచెం కొని మీరు అమ్ముతారు. అంతే. ఏమైనా కొన్నారా ఇప్పటి వరకు? ఏం కొనలా, ఎవరు అమ్మలా కొంటాను. మరి ఎక్కడ వీళ్ళు అమ్మకోకుండా ఎక్కడికి వెళ్తారు అమ్మని? ఎక్కడ అమ్ముదాం మనకు తెలుసు. జొన్నగిరి అయితే మనకు తెలుసు కానీ ఇక్కడ తెలియదు ఎక్కడ అంటే అక్కడ వజ్రాలకి ఇక్కడ వజ్రాలకి తేడా ఏమైనా ఉందా? ఎక్కడ దొరికితే 5,000 10,000 దొరికితే అక్కడ దొరికితే 1,00,00,000 రూపాయలు 2 కోట్లు 50 లక్షలు దొరికింది. తక్కువ రేటు దొరికింది. 9 లక్షలు దొరికిందని చెప్తున్నారు. దొరికింది. అది ఒక అబ్బాయికి అదృష్టం దొరికింది, అమ్మని అన్నాడు. అది ఎంత మార్కెట్ లో ఎంత ఉండొచ్చు? మార్కెట్ లో 15 లక్షలు చేసింది. నేను 9 లక్షలు అడిగా ఇస్తాడు. అయితే ఇక్కడ నంద్యాల జిల్లా గాజులపల్లి వద్ద ఉన్న బాగులు అయితే లక్షల విలువ చేసే వజ్రాలు అయితే లభ్యమవుతాయని చెప్పొచ్చు. అయితే నిన్ననే రీసెంట్గా అయితే 9 లక్షల విలువ చేసే వజ్రం కూడా లభ్యమైందని చెప్తున్నారు. అయితే అది మార్కెట్ వాల్యూ దాదాపు 15 లక్షల విలువ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ వాగులో చాలా మంది మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అంటే వాగు లోపలికి వెళ్ళి వజ్రాలు వెతుకుతున్నారు. అంటే ఈ వజ్రాలు ఎలాగ వస్తున్నాయి అనేది అంశానికి వస్తే, ఇప్పుడు మనం ఈ పైన ఎగువ ఏదైతే ఒక అడవి ప్రాంతంలో ఉన్న వాగు ఇది ఇటుకు వస్తుంది. సర్వ నరసింహస్వామి టెంపుల్ నుండి ఇక్కడ వరకు ఒక దాదాపు 3 కిలోమీటర్ల వేగన ఇక్కడైతే వజ్రాలు అయితే పారుతున్నాయి. నీళ్ళు ఏదైతే వర్షపు నీరు పారుతూ ఉండడంతో వజ్రాలు కూడా పారుతాయి. ఈ నీటి ప్రవాహం ఎక్కువ కొద్దీ వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే వెతికేందుకు చాలా మంది బారులు అయితే తిరుగుతున్నారు. మనం గతంలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ఎలా కొనసాగుతుందో సేమ్ అలాగనే ఇక్కడ కూడా వేల మంది ఇక్కడ వాగులో వజ్రాలు వెతుకుతున్నారు. మనం చూస్తున్నాం చూడండి, మహిళలు పిల్లలు నీటిలో వజ్రాలు జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు. చూడొచ్చు, పిల్లలు కూడా చాలామంది పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ అంటే నీటి లోపలికి దిగి కొందరు మునిగి కూడా వజ్రాలు అయితే తీయడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా ఒక వారం నుండి ఇక్కడికి వచ్చి వజ్రాలు వెతుకుతూనే ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. మనం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ గాజులపల్లి పరిసర ప్రాంతాల్లో వజ్రాలు లక్షల విలువ చేసే వజ్రాలు ఇక్కడ లభ్యం కావడంతో వందలాది మంది వేలాది మంది ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడ వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, గాజులపల్లి, నంద్యాల జిల్లా.